అయిపోయాం డోరా. అది ఒక బోట్ తీసుకొని ఫుల్ స్పీడ్ లో వస్తుంది. కాలం దాటుకుని ఖచ్చితంగా ఇటువైపు వస్తుంది. త్వరగా చెప్పు డోరా, మనం తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. ముసళ్ళ కాలవ, స్వరంగ మార్గం, మంచు కొండ. మనం ముసళ్ళ కాలవని దాటుకుని వచ్చేసాం. ఇప్పుడు తర్వాత మనం వెళ్ళబోతున్నది సొరంగ మార్గం. నీలి రంగు సొరంగ మార్గం. మీరు నీల రంగు సొరంగ మార్గాన్ని చూస్తున్నారా? అదిగో అక్కడుంది డోరా. ఏదో ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని మీకు తెలుస్తుందా? ఓ దేవుడా, అక్కడ చూడు. అది స్వరంగం లోపలికి వెళ్ళిపోయింది. మంచుకొండకి మనకు ముందు వెళ్ళిపోతుంది. మా బొమ్మని కూడా దొంగలిస్తుంది. మనం దానికంటే ముందు సొరంగ మార్గాన్ని దాటుకుని వెళ్ళాలి. మనందరం స్వరంగ మార్గం ట్రాక్ లో వెళ్ళడానికి కావలసిన వస్తువు మీకేమైనా కనబడుతోందా? ఇప్పుడు మనం రక్షణగా ఉండొచ్చు. మీరు ఎలా వస్తారో నేను చూస్తాను. మనం ఇప్పుడు ఈ ట్రాక్ ని సరి చేస్తేనే మంచుకొండ పైకి చేరుకోగలం. మనం ఎలా ట్రాక్ ని సరి చేస్తాం డోరా? కొంచెం నెమ్మదిగా ఆలోచిద్దాం. ఈ ట్రాక్ చిన్న పెద్దగా ఉంది. ఒక భాగం పెద్దదిగా ఉంటే ఇంకొక భాగం చిన్నదిగా ఉంది. అలాగే తర్వాతది పెద్దదిగాను, ఆ తర్వాతది చిన్నదిగాను ఉంది. పెద్దది, చిన్నది, పెద్దది, చిన్నది. తర్వాత ఏ భాగాన్ని అందులో పెట్టాలి? పెద్ద భాగం. ఇప్పుడు మీకు అర్థమైంటుంది. పెద్దది, చిన్నది, పెద్దది, చిన్నది, పెద్దది. ఇప్పుడు తర్వాత ఏ భాగం పెట్టాలి? చిన్నది. కరెక్ట్, చాలా సరిగ్గా చెప్పారు. తరువాత పెద్ద భాగాన్ని పెట్టబోతున్నాం. చివరగా మిగిలింది చిన్న భాగం. దీన్ని పెడితే ట్రాక్ సిద్ధమవుతుంది. మనం వెళ్ళి ఫైర్ ఇంజిన్ బొమ్మ బండిని కనిపెడదాం. టీకో దగ్గర ఫాస్ట్ అని చెప్పండి. మనం చాలా త్వరగా వెళ్తున్నాం. మనం నీలపు రంగు సొరంగ మార్గాన్ని దాటేసాం. కృతజ్ఞతలు టీకో. థ్యాంక్ యూ వెరీ మచ్ టీకో. యు వెల్కమ్. తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం? ముసళ్ళ కాలవ, సొరంగ మార్గం, మంచు కొండ. ముందు మనం ముసళ్ళ కాలువని దాటుకుని ఇప్పుడు సొరంగ మార్గాన్ని కూడా దాటుకున్నాం. ఇప్పుడు తర్వాత మనం వెళ్ళబోయేది మంచు కొండ. ఏమంటారు? మీ అందరికీ మంచు కొండ కనబడుతోందా? హే డోరా, ఆ మంచు కొండ అక్కడుంది. హే డోరా, ఏదో విచిత్రంగా శబ్దం వినపడుతుంది. నాకు అది ఏ శబ్దమో అర్థం కాలేదు పుచ్చి. ఎవరైనా శబ్దం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? డోరా ప్రయాణం విరామం తర్వాత. అది హెలికాప్టర్ లో వెళ్తుంది డోరా. అది మనకు ముందు కొండపైకి వెళ్ళిపోతుందేమో డోరా. మేము మంచు కొండపైకి వెళ్ళడానికి ఉపయోగపడే ఏదైనా వాహనం మీకు కనబడుతోందా? అవును, ప్లేనే. అవును, మరి టీకోని సైకిల్ ప్లేన్ ని నడుపుకుంటూ వస్తున్నాడు. హలో టీకో. రండి, మీరు సీట్ బెల్ట్ ని వేసుకోండి. సీట్ బెల్ట్. ఇది వేసుకుంటే రక్షణగా ఉండొచ్చు. వెరీ ఫాస్ట్. డోరా, కొండకు మన ముందు
మనం వేగంగా తొక్కితే ఈ బైసైకిల్ ప్లేన్ వేగంగా వెళ్తుంది. మాకు మీ సహాయం కావాలి. బైసైకిల్ ప్లేన్ పెడల్ని తొక్కడానికి మీరు మాకు సహాయం చేస్తారా? కృతజ్ఞతలు. మీ సైకిల్లో ఎలా పెడలింగ్ చేస్తారో అలాగే దీంట్లో కూడా పెడలింగ్ చేయండి. వేగంగా 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 త్వరగా 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 గుంటనక్కని తొక్కేసా. అయ్యా, మనం మంచుకొండ పైకి వచ్చేసాం. గెలిచేసా. అక్కడ చూడండి, నా ఫైర్ ఇంజిన్ బొమ్మ బండి తెలుస్తోంది. నా కోసం ఇక్కడే ఉంది. అది ఆ గుంటనక్క శబ్దమా? మీరు ఆ గుంటనక్కని చూస్తే వెంటనే గుంటనక్క అని అరవడి. అదిగో అది వచ్చేస్తుంది డోరా. గుంటనక్క దొంగలించకూడదని చెప్పండి. గుంటనక్క దొంగలించకూడదు. గుంటనక్క దొంగలించకూడదు. గుంటనక్క దొంగలించకూడదు. ఏంటి? నేను దొంగిలిస్తానా? నేను ఇప్పుడు ఓడిపోయినా వచ్చేసారి గెలుస్తాను. అయ్యా, మనందరం గుంటనక్కని ఆపేసా. నా ఫైర్ ఇంజిన్ బొమ్మ బండి దొరికేసింది. నా బుజ్జి, నా అమ్ములు ఫైర్ ఇంజిన్ బొమ్మ బండి. వేగంగా పరిగెత్తే ఫైర్ ఇంజిన్ బొమ్మ బండి. థ్యాంక్ యూ సో మచ్ టీకో. నా ఫ్రెండ్స్ కి నేను చేస్తున్న